కార్తీక సోమవారం నాడు ఈ కథ వినడం నిజంగా మన అదృష్టం. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివ భక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాపా, మేము ఊరికి వెళుతున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే, మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వు చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలును కుంచెడు కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. ఆటలన్నీ పాటలన్నీ అటు ఇటు పరిగెత్తకుండా, సావాస కత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మరిచిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకుని బతిమెలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నాన నదులు ముగించుకుని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా త్రాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, త్రాగటానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామాయించింది. ఓహో, శివుడు తాగలేదు, చిన్నపిల్ల కదా. ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలనుకున్నావా? పొద్దెక్కిందనా లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? మోగం మొత్తిందా? కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని ఒక్క గుట్టుకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బ్రతిమాలుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ త్రాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా
ఆయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. ఆయన దేవుడిని పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లి తండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది. అమ్మా నాన్నలని చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళుతున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారమంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడమేంది? నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజూ పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే, చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా, ఎంత శివద్రోహం చేశావే. శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెబుతా. ఎంత నాటకం ఆడావే. నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా, హా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది.